వెల్కమ్ టు పూరా లోకల్. పెద్ద పెద్ద నగరాల నుండి చిన్న చిన్న పట్టణాల వరకు ఓలా, ర్యాపిడో, ఊబర్ వాడకాలు బాగా పెరిగిపోయాయి. సొంత వాహనాలు లేని వారు ఎక్కువగా ఈ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ను ఆశ్రయిస్తుంటారు. త్వరగా గమ్యానికి చేరుకోవడంతో పాటు కంఫర్టబుల్ ప్రయాణం చేయడమే వీటితో కలిగే బెనిఫిట్స్. అప్పుడప్పుడు అనివార్య కారణాల వల్ల మన రైడ్ క్యాన్సిల్ చేసుకుంటే ఆయా సంస్థలు మన నుండి క్యాన్సిలేషన్ ఫీజులు వసూలు చేస్తాయి. కానీ డ్రైవర్లు రైడ్ క్యాన్సిల్ చేస్తే మాత్రం ఎలాంటి ఛార్జీలు వర్తించదు. బోనస్గా మన సమయం వృధా అవడం తప్ప. అయితే ఇటీవల ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువ కావడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఓలా, ర్యాపిడో, ఊబర్ వంటి ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్లు సంస్థలకు కొన్ని నిబంధనలు తీసుకొచ్చింది. ఈ కొత్త రూల్స్ ప్రకారం కస్టమర్లు రైడ్ క్యాన్సిల్ చేస్తే వారి వద్ద నుండి ఎలాగైతే క్యాన్సిలేషన్ ఫీజు వసూలు చేస్తున్నారో, ఇకపై ఆయా కంపెనీలు లేదా ట్రాన్స్పోర్ట్ సంస్థల డ్రైవర్లు కన్ఫర్మ్ అయిన రైడ్ క్యాన్సిల్ కస్టమర్లకు క్యాన్సిలేషన్ ఫీజు చెల్లించాలి. కస్టమర్ల విలువైన సమయం వృధా చేసినందుకు దానికి తగిన పరిహారం కస్టమర్కు చెల్లించాలని రూల్ పెట్టింది. ఈ రూల్ వల్ల ఇకపై రైడర్లు ఇష్టానుసారంగా రైడ్లను క్యాన్సిల్ చేయరని, తద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిర్ణయం పట్ల ఓలా, ఊబర్, ర్యాపిడో వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కస్టమర్ల నుండి క్యాన్సిలేషన్ ఫీజు వసూలు చేస్తున్నప్పుడు అదే మాదిరిగా కంపెనీలు కూడా ఫైన్ చెల్లించాలని, అందరికీ ఒకటే రూల్ ఉండాలని కామెంట్ చేస్తున్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.